పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడికి ఏదైనా ప్రతిచర్యగా చేస్తున్నారంటే అది ఇండియా ఉగ్ర దాడి నుండి ఇండియాని విడనాడాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్నది మన సమరం కోసం, మన యుద్ధం ఇంతటితో ఆగలేదు. ప్రతిచర్యగా ఇండియా అయితే భారతీయులందరినీ కూడా తమ రెక్కల చాటున భద్రపరుస్తుంది. ప్రస్తుతం మనం బెన్ సర్కిల్ లో ఉన్న వాకర్స్ అసోసియేషన్ అలాగే లారీ అసోసియేషన్ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, వాళ్ళు భారీ ఎత్తున ఇండియాకి మద్దతుగా, ఇండియాకి సపోర్ట్ గా ఇంతమంది ఒక్కసారిగా క్యాండిల్ ర్యాలీ కోసం రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇండియాకి వాళ్ళు బాసటగా నిలుస్తూ ఇండియన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న దానికి ఏదైనా ఉందంటే వీళ్ళు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. సో చెప్పండి మేడం, మీరు అంటే వన్ ఎర్త్ వన్ లైఫ్ నుండి మీరు ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేపడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇండియన్ ఆర్మీ వాళ్ళ రెక్కల చాటున మనల్ని ఇప్పుడు ప్రస్తుతానికి భద్రపరుస్తున్నట్టే లెక్క. సో వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఆ యుద్ధం? పాకిస్తాన్ భారత్ యుద్ధం కోసం చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా అంటే పాకిస్తాన్ వాళ్ళ మీద భారత్ ఎప్పుడే గెలుస్తుందా అని ముగిళ్ళు ఊరుతున్నాం మేము. పాకిస్తాన్ వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇన్నాళ్ళకైనా మన భారత ప్రభుత్వం అని చెప్పి చూస్తున్నాం. ఎన్నాళ్ళ నుంచో మన మీద చాలా రకాల దాడులు చేస్తున్నారు వాళ్ళు. టెర్రరిస్టులు అన్ని మెయిన్ సిటీస్లో దాక్కుని మరీ దాడి చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఇది మంచి గుణపాఠం కావాలని చూస్తున్నాను నేను. సో పెహల్గామ్ దాడిలో ఏదైతే మనం చూసామో, మీ మతం ఏంటి అని చెప్పి వాళ్ళని మట్టి కలిపిన పరిస్థితి ఉంది, బుల్లెట్స్ తో కాల్చిన పరిస్థితి ఉంది. సో దాన్ని ఎలా అంటే మతం అని అడిగి చేయటం అన్నది వాళ్ళ క్రూరత్వానికి అదే కనిపిస్తుంది. అసలు మన ఇండియాలో అన్ని రకాల మతాలు ఉన్నారు. అలా అనుకుంటే మరి వాళ్ళ ఒక్క మతాన్ని వాళ్ళని చంపటం అది చాలా అన్యాయం. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం అందరూ కూడా కోరుకుంటున్నారు, మన ఇండియాకి మద్దతు ఎక్కువగా ఇస్తున్నారు. అన్ని దేశాలు కూడా మనకి ఇండియాకి మద్దతుగా నిలుస్తున్నాయి. సో ఎలా అది చాలా గర్వంగా ఉంది. మన ఇండియా ఈ ముందు నుంచి అందరినీ కలుపుకుపోవటం వల్ల మన ఇండియాకి ఎక్కువ మద్దతు దొరుకుతుంది పాకిస్తాన్ కన్నా. అది జై జవాన్. ఈరోజు ఇప్పటి వరకు పహల్గామ్లో జరిగిన అన్ని అకృత్యాలకి కారణం మతోన్మాదం. ఈ మతోన్మాదాన్ని తిప్పికొడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు కూడా అందరూ మంచి సుహృద్భావంతో ముందుకెళ్తారని ఆశిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి చర్య కూడా భారతదేశాన్ని ఒక మెట్టు పైకెక్కించేదానిలా ఉంటుంది. మేమందరం కూడా సైనికులకి అండగా నిలుస్తాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకల నెత్తురుతో భరతమాత నుదుటిపై రక్త తిలకం దిద్దుతున్నటువంటి మన వీర సైనికులకి జై జవాన్ అని అందరూ చెప్పాల్సిందే. అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా మన జవాన్లకి సంఘీభావం తెలియజేస్తూ, అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతి చర్యని సమర్థిస్తూ అందరూ బయటికి వచ్చి విజయోత్సాహంతో అందరూ ప్రతి ఒక్కరూ మన సైనికులకి సంఘీభావం తెలియజేస్తూ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ, భారతీయులు పాకిస్తాన్ని ఓడిస్తారండి. మా పాకిస్తాన్ అమరవీరులకి మేము జోహార్ తెలియజేస్తూ, మా అందరి కోసం మా వాళ్ళందరూ ఆర్మీ వాళ్ళందరి కోసం మద్దతుగా ఈ రోజున మహిళలందరూ కూడా నడుము కట్టి మేము బయటకు వచ్చి వాళ్ళకి తెలియజేస్తున్నామండి. సంఘీభావం తెలియజేయడానికి వచ్చామండి. సో అక్కడ వాళ్ళందరూ కూడా అంటే పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంది అంటే ఇండియాకి పాకిస్తాన్ కి ఫస్ట్ నుండి కూడా ఒక యుద్ధ భీకర వాతావరణం అయితే నెలకొంటుంది. సో చెప్పండి, అంటే ఆ యుద్ధ భీకర వాతావరణంలో ఇండియా అంటే మన ప్రజలు వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారంటే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాము, కానీ వాళ్ళు ప్రతి చర్యలకి పాల్పడుతూనే ఉన్నారు. ఎలా మనం ఈ రోజున ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామంటే మన ఆర్మీ వాళ్ళు మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మన కోసం ప్రాణత్యాగం చేయడానికే ఎంతో నమ్మకంతో వెళ్ళారండి. మనం కూడా అంతే హ్యాపీగా నిద్రపోతున్నాము. ఆర్మీ అక్కడ ఉన్న పాకిస్తానీలు మన తెలుగు వాళ్ళ మీద అటాక్ చేయడం అది మనం సహించరానిదండి. మన అందరి మద్దతు కూడా మన ఆర్మీకి ఎప్పుడు ఉంటుందని, మా అందరి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య అండి. పాకిస్తానీయుల పట్ల ప్రతి ఒక్క భారతీయుడు కూడాను అంటే ఖచ్చితంగాను ఆ దేశం యొక్క ఈ తీరు పట్ల ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకంగానే స్పందిస్తూ ఉన్నారు. మన ఆర్మీ అక్కడ పోరాటంలో మన యొక్క ప్రాణాలను కాపాడుతూ వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈ మనని కాపాడటంలో నిజంగాను మనం అందరం కూడాను వాళ్లకు మనం ఏం చెయ్యగలము అనేది ఆలోచించి ఇంకా ఏం చేస్తే మనం వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోగలం అనేది నిజంగా చెప్పాలంటే ప్రతి భారతీయుడి మదిలో కూడా మెలగాలి. ఇది
ఎంతోమంది మన ఆర్మీ జవాన్లు కూడాను ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను భగవంతుడు అంటే మంచి ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆ కుటుంబాలందరికీ కూడాను నిజంగా చెప్పాలి అంటే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిగా ఉంది ఇది. నిజంగా అంటే ఇది దేశం పట్ల ప్రేమ, ఒక అంటే మనుషుల పట్ల ఒక బాధ రెండు కలగలిపి వస్తున్నాయండి ఈ టైంలో. నిజంగా చెప్పాలి అంటే యుద్ధము అంటే అంతేను. మన జవాన్ల పట్ల నిజంగా చెప్పాలండి మేము తీర్చుకోలేని రుణంతోనే ఉన్నామండి. అది 30 ప్రాణాలు 3 తరాలకి సాయం చేస్తుంది. 30 ప్రాణాలు 3 తరాలకి దారి చూపిస్తున్నాయి. కులం వద్దు, మతం వద్దు, దేశమే ముందు. మనకి ఎందుకండి బాధలు, కష్టాలు, కన్నీళ్లు? ఎవరి బ్రతుకు వాళ్ళు బతుకుతా హాయిగా ఉన్న దేశాన్ని అనవసరంగా వాళ్ళు మతం, కులం పేరు చెప్పి గెలికి అన్యాయం చేస్తున్నారండి భారతీయులకి. ఇది మొదటి నుంచి మనం ఎంతో ఉపేక్షిస్తూ వచ్చాము. బహుశా అది కూడా తప్పేనేమో. ఒక్కసారైనా తిరగబడి లాగి ఒక్కటి కొడితే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. పాకిస్తాన్ వేరే దేశం కాదు, ఇది మన దేశం. ఇండిపెండెన్స్ టైంలో ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మన నుంచి కొంచెం దూరం వెళ్ళారు అంతే. కేవలం వాళ్ళ మత ప్రాతిపదిక మీద, ఒక కులం ప్రాతిపదిక మీద ఇలా జరగడం చాలా అన్యాయం, చాలా అన్యాయం. ఇండియా వాళ్ళు ప్రతిచర్యగా యుద్ధం చేస్తూనే ఉన్నారు, మనల్ని కాపాడుతూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఎక్కడా తగ్గకుండా మళ్ళీ ప్రతిచర్యలుగా పాల్పడుతూనే ఉంది. మోడీ కూడా ఎక్కడా తగ్గకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఎలా చూస్తారు? యుద్ధం, వార్ బ్రేక్ అనేది మాట రాకోకుండా మోడీ గారు చాలా చాలా నీట్ గా అండర్ కరెంట్ లాగే ఓవర్ ద సీస్ లో చూపిస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వృద్ధులు కూడా కథలు వస్తున్నారండి. ప్రతి వాళ్ళు టీవీలుగా అంటుకొని ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఉన్నారు. ఏమాత్రం భారతదేశం ఓడిపోతుందని కాదు, మనం తప్పకుండా గెలుస్తాం. మన గెలుపు, ఆ గెలుపు క్షణాలు అప్పటికప్పుడు మనం చూడాలని ప్రతి వాళ్ళు టీవీలు వంకే ఉంటున్నారు. ప్రతి వాళ్ళు పగలు రాత్రి నిద్రపోకోకుండా కూడా టీవీలు చూస్తా గడుస్తున్నాం మనం. ఫైనల్ గా ఇండియా విన్ అవుతుందా? ఇండియా విన్ అవ్వడం ఏంటండి? మనం ఎప్పుడు విజయంలోనే ఉన్నాం, ఎప్పుడు వెనకపడలేదు, ఎప్పుడు ఓడిపోలేదు. నైతికంగా కూడా మనమే ముందున్నాం, మనమే విజయంలో ఉన్నాం. మనం ఎప్పుడో గెలిచాం, ఇప్పుడు కాదు. వందే మాతరం. ఏం లేదమ్మా, ఇవాళ మేము ఇక్కడ అందరం సంఘటితం అయ్యామంటే ఒకటే కారణం అమ్మా. మా అందరికీ కూడా మొన్న 27 మంది చనిపోయారంటే వాళ్ళందరూ మా కుటుంబంలో సంబంధించిన వాళ్ళు అంత బాధ కలుగుతుందమ్మా. ఎంతో అందమైన పెహల్గామ్ని నెత్తురు ప్రదేశంగా మార్చారు. మన దేశం ఎంత గొప్పదంటే మనం వెళ్ళి వెంటనే పాకిస్తాన్ మీద బాంబులు వేయొచ్చు, కానీ మనం అలా చేయలే. వి డిడ్ ప్రిసిషన్ ఫైట్. అక్కడ ఎవరు టెర్రరిస్టులు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఉట్టి టెర్రరిస్టుని మనం పాకిస్తాన్ గవర్నమెంట్ మీద వెళ్ళా, పాకిస్తాన్ సివిలియన్స్ మీదకి వెళ్ళా. అది హిందూ యొక్క గొప్పతనం. హిందువులు కాదు, మన ఇండియా గొప్పతనం. ఇండియా గొప్పతనం చెప్పాలంటే ఇవాళ మాతో హిందువులతో పాటు ఇసాయి, ముస్లిం అందరూ కూడా సమానంగా బతుకుతున్నారండి. మన దేశం యొక్క గొప్పతనం. సారీ. తర్వాత నేను మీతో చెప్పాను, పాకిస్తాన్లో 10 మందిని అడిగితే మీకు పాకిస్తాన్ గొప్పదా ఇస్లాం గొప్పదా అంటే 10 మంది కూడా ఇస్లాం గొప్పదన్నారు. ఇవాళ నేను మీ ఇక్కడ 50 మందితో చెప్పిస్తాను, ఇండియా గొప్పదా లేకపోతే మన హిందూయిజం గొప్పదా? చూడండి, మన అందరం కూడా ఇండియా కోసం బతుకుతాం, మనం ఏ రిలీజన్ కోసం బతకట్లా. ఆ రోజు రిలీజన్ మతవాడికి మనుషుల్ని చంపారంటే ఎంత కర్కోటకులో మీరే ఆలోచించండి. వాళ్ళు ఎంత కర్కోటకులు. ఇవాళ దే డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మేము వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల్ని పాడు చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వచ్చి రాజస్థాన్లో, పంజాబ్లో అక్కడ సివిలియన్స్ మీద బాంబులు వేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? మనకి ఇంకా తప్పట్లేదు. ఇప్పుడు సింధు 2.0 మొదలవబోతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రేరేపించడం వలన ఇదంతా వాళ్ళు కావాలని మీదకి తెచ్చుకున్నారు. మీకు ఒకే మాట చెప్తాను, అక్కడ టెర్రరిస్టులు చనిపోయారు, మీకు తెలుసు 100 మంది చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ని ఖననం చేయటానికి వెళ్తే పాకిస్తాన్ ఆర్మీ అంతా వెనకాలంది. దాన్ని బట్టి వాళ్ళ దేశం ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? టెర్రరిస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎవరన్నా అలా చేస్తామా? మన దేశంలో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్
పైన కాశ్మీర్ నుంచి కింద కేరళ వరకు ఎక్కడైనా కేప్ కామరీన్ వరకు చూడండి, ఎవరైనా మనం టెర్రరిస్టుని వాళ్ళకి వెన్నుదన్నిస్తామా? అది మన దేశానికి ఆడదానికి. ఇదంతా కూడా అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే మిస్ ఖురేషి, మిస్ ఓమికా సింగ్ వాళ్ళిద్దరు అక్కడ జరిగిందంతా మన ప్రజలందరికీ చెబుతున్నారు. ఇవాళ దేశాలు అమెరికా, రష్యా ఒకే వైపు ఉండి మన ఇండియాకి వెన్నుదన్నుగా ఉండటం మీరు ఎప్పుడన్నా చూసారా? ఇవాళ ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ చేసిన దురాగతాలని వాళ్ళకి తెలిసిపోతున్నాయి కాబట్టి. జై హిందుస్థాన్, హిందుస్థాన్ కి జై. భారతదేశం శాంతి కాముక దేశం. అటువంటిది ఎల్లప్పుడూ కూడా ధర్మాన్నే ఆచరిస్తుంది. మరి ఈ రోజున ఈ యుద్ధం వచ్చిందంటే దానికి కారణం మనందరికీ తెలుసు. మరి ఆ పాకిస్తాన్ దేశం ఏర్పడిన నాటి నుంచి కూడా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి మరి భారతదేశం మీదకి ఏ రకంగా విషం కక్కుతా ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం కేవలం ప్రతిగా వాళ్ళు చేసే దాడులకు ప్రతిగా మనం తప్పనిసరిగా ఈ రోజున మనం వాళ్ళని ఎదుర్కోవలసిన అవసరాన్ని వచ్చింది. మరి అమరావతి టీం, మన వాకింగ్ టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి మరి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని పొందే విధంగా మన భారత జాతి, భారతదేశ మరి పౌరుల పట్ల మన బాధ్యతని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తప్పనిసరిగా ఈ రోజున మన మీదకి అనవసరంగా దాడులకు వచ్చే వాటిని మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అయితే సహజంగానే మరి జరిగినప్పుడు కొంతమంది బిడ్డలని మనం కోల్పోవలసిన అవసరం వస్తుంది. కొంతమంది తల్లుల కడుపు కోతను మనం భరించాల్సి వస్తుంది. మరి దానికి ఈ రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేస్తూ మరింత మంది మరి ఈ రకంగా జరగకుండా వాళ్ళందరికీ కూడా శాంతి సంతోషంగా మళ్ళీ మన దేశం ముందుకి కదలాలని చెప్పి మరి సపోర్టింగ్గా ఈ రోజున ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. జై భారత్. దీనికి రాజకీయంగా కానీ మతతత్వాన్ని రెచ్చగొట్టాలని చూసే వాళ్ళకి సరైన సమాధానం చెప్తూ మేమందరం ఒకటి, రాజకీయాలు వేరు, మతాలు వేరు, మేమందరం భారతీయులమంతా కలిసి కదులుతామని ఒకసారి నిరూపిస్తూ మనందరం కూడా ముందుకు కదులుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్, జై భారత్.